ఫ్రెండ్స్, వెల్కమ్ టు వని వంటిల్లు. ఈరోజు మనం విలేజ్ స్టైల్ రొయ్యల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది అన్నంలో తినడానికి పులుపులుగా కారం కారంగా చాలా రుచిగా అనిపిస్తుంది. పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఇలా 1/2 కేజీ పచ్చి రొయ్యలు తీసుకున్నాను. దీనిలో ఇప్పుడు కొద్దిగా పసుపు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే కొద్దిగా ఉప్పు, ఇప్పుడు ఈ రొయ్యలకి ఈ పసుపు ఉప్పు పట్టించాలి. ఇలా రొయ్యలకు పట్టించి పక్కన పెట్టుకోండి. పులుసుకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని ఇలా నీళ్ళల్లో నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనిలో 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా ముక్కలు కోసి తీసుకోండి. 2-3 పచ్చిమిరపకాయలు, 2 చిన్న టమాటోలు ఇలా ముక్కలు కోసి తీసుకోండి. ఇప్పుడు వేసుకుని బాండీ పెట్టుకుని దానిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర కొద్దిగా చిట్టుపట్టమని వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోండి. దీనిలో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. మరి ఎర్రగా వేగవసరం లేదు. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. రొయ్యల్లో కొద్దిగా ఉప్పు వేసి కలుపుకున్నాం కదా, చూసి వేసుకోండి. ఉల్లిపాయ కొద్దిగా వేగాక దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేగనివ్వండి. దీనిలో టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటాలు కూడా కొద్దిగా 1 నిమిషం వేగాక ఇప్పుడు రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలను కూడా 2-3 నిమిషాలు వేగనివ్వాలి. రొయ్యలు వేగుతున్నప్పుడు మీ రుచికి తగినంత, మీరు ఎంత కారం తినగలుగుతారో అంత కారం వేసుకోండి. ఉప్పు కారం కొద్దిగా పీల్చుకున్నాక ఇప్పుడు మనం చింతపండు పులుసు పిండుకోవాలి. కొంచెం చిక్కగానే పోసుకోండి. మరీ పల్చగా ఉంటే మనకు పులుసులు రుచిగా అనిపించదు. చింతపండు పులుసు పిండుకొని అవసరం అయితే మీరు కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉడుకుతున్నప్పుడు దీనిలో 5-6 మామిడికాయ, పచ్చి మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. మీకు వద్దనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు. ఒకసారి వేసుకుని రుచి చూడండి. టేస్ట్ నచ్చితే ఇంకోసారి వేసుకోవచ్చు. బాగుంటుంది. ఈ మామిడికాయ, పచ్చి మామిడికాయ ముక్కలు ఈ పులుసులో ఉడికి చాలా రుచిగా అనిపిస్తుంది. మూత పెట్టుకుని ఈ పులుసుని చిక్కబడినివ్వాలి. చూడండి, ఆయిల్ కొద్దిగా మనకి పైకి వచ్చి కూర చిక్కబడింది. ఇప్పుడు దీనిలో గరం మసాలా వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. 1 నిమిషం ఉడికించుకుంటే మనకి ఈ విలేజ్ స్టైల్ రొయ్యల పులుసు రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి పులుపులుగా కారం కారంగా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వాణి వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.